నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము బ్యాక్ పెయిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో చాలామంది బ్యాక్ పెయిన్ సమస్యతో విపరీతమైన బాధపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది చాలా సాధారణంగా మనం చూస్తూ ఉన్నాము. ఇది ప్రధానంగా ఏమిటంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలో చూస్తుంటాం. ఎక్కువగా ఈ ఐటీ ప్రొఫెషనల్స్లోన గంటల తరబడి కూర్చోవడం వలన బ్యాక్ మీద చాలా ఒత్తిడి పెరిగిపోయి దానివలన ఈ సమస్య తలెత్తుతుందన్నమాట. సో బ్యాక్ పెయిన్కి ప్రధానమైన కారణం ఏమిటంటే డిస్క్స్ అరిగిపోవడము. చాలామందికి ఈ కంటిన్యూస్ సిట్టింగ్ వలన ఏమవుతుందనంటే వెన్నుపూస ఎముకల మధ్యన ఈ డిస్క్ అన్నది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ కంటిన్యూస్ కూర్చోవడం వలన లేకపోతే సరైన పాస్చర్లో కూర్చోకపోవడం అండ్ సరైన సీటింగ్ అరేంజ్మెంట్ లేకపోవడం వలన ఈ డిస్క్ మీద కంటిన్యూస్ లోడింగ్ అవుతుందన్నమాట. సో ఇది జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ ఉన్న చోటు నుంచి కొంచెం పక్కకి జరుగుతుంది. దీన్ని డిస్క్ బల్జ్ అని అంటాం. అండ్ ఈ కండిషన్ ఇంకా ప్రోగ్రెస్ అయితే బల్జ్ కాస్త డిస్క్ హెర్నియేషన్కి దారితీస్తుంది. నార్మల్గా దీనికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే డిస్క్ హెర్నియేషన్ ద్వారా పక్కనున్న ఎముకల మీద ప్లస్ కండరాల మీద ఎక్స్ట్రా స్ట్రెస్ పడుతుందన్నమాట. దీనివలన ఆ కండరాలు బీసుకుపోవడము, స్టిఫ్ అయిపోవడము అండ్ లేట్ స్టేజెస్లో ఏమిటంటే వెన్నుపూస ఎముకల మధ్యన ఉన్న జాయింట్స్ అరిపోవడం వలన ఈ ఎముకల నొప్పులు కూడాను వస్తూ ఉంటాయి. ఇది కాకుండా చాలామందికి బ్యాక్ పెయినే కాకుండా నెక్ పెయిన్ కూడా వస్తుంది. ఈ నెక్ పెయిన్ కూడాను మెయిన్లీ ఇంప్రాపర్ పాస్చర్ వలన, సరైన సీటింగ్ అరేంజ్మెంట్ లేకపోవడం, లేకపోతే కంటిన్యూస్గా గంటల తరబడి కంప్యూటర్ సిస్టమ్ పక్కకి వంకరగా చూడడం, లేకపోతే సరైన పొజిషన్లో ల్యాప్టాప్ లేకుండా హైట్లో లేకుండా ఉండడం వలన కూడాను ఈ నెక్ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ పడడం వలన ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో చాలామందికి ఈ పెయిన్ బ్యాక్ రీజన్లోనే కాకుండా లెగ్స్కి కూడా పాకవచ్చు. సో ఈ డిస్క్ అన్నది బల్జ్ అయ్యి నరాల మీద ప్రెషర్ పడితే దాన్ని సయాటికా అంటాం. సో అప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చేసి మొద్దుబారిపోవడం లేకపోతే బలహీనంగా ఉండిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యతో బాధపడినప్పుడు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంది. సో దీనికి ప్రధానమైన ఇన్వెస్టిగేషన్ ఏమిటంటే ఎంఆర్ఐ స్కాన్. మనకి ఎక్స్రేల్లో జనరల్గా ఈ డిస్క్స్ లేకపోతే నరాలు సరిగ్గా కనిపించవు. సో ఎంఆర్ఐ స్కాన్ చేయడం వలన మనం డిస్క్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది లేకపోతే నరం మీద ఎంత ప్రెషర్ పడుతుంది అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఈ చాలా మట్టుకు ఈ కండిషన్స్ 90% కేసెస్లో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే కంట్రోల్ అయిపోతుంది. సో సరైన సీటింగ్ అరేంజ్మెంట్లో కూర్చోవడం, రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, గంటకు ఒకసారి లేకపోతే అరగంటకు ఒకసారి కూర్చున్న చోటు నుంచి లేచి కొంచెం బ్యాక్ మజిల్స్ని స్ట్రెచ్ చేయడం ద్వారా చాలా మట్టుకు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతుంటాయి. ఇది కాకుండా కొంచెం స్థూలకాయం ఉన్న వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేయడం వలన, రెగ్యులర్ బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన కూడాను చాలా మటుకు 90% కేసెస్లోన ఈ బ్యాక్ పెయిన్ సమస్య నుంచి వాళ్ళు విముక్తి పొందడానికి వీలవుతుంది. కాకపోతే ఎంఆర్ఐ స్కాన్లో నరం మీద సిగ్నిఫికెంట్ ప్రెషర్ ఉందనుకోండి, అండ్ నరం కంప్లీట్గా ప్రెస్ అయిపోతుంది, లేకపోతే కాలు మొద్దుబారిపోయి చచ్చుబడిపోయినట్టుగా అట్లాగేమైనా ఫీలింగ్ వస్తే మాత్రం వెంటనే ఈ సర్జరీ ద్వారా ఆ డిస్క్ని తొలగించి నరం మీద ప్రెషర్ని మనం రిలీజ్ చేయడం వలన ఆ సిమ్టమ్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది. కొద్దిమందిలో ఈ బ్యాక్ పెయిన్ అన్నది ఏంటంటే క్రానిక్ పెయిన్ లాగా ఉండిపోతుంది. వీళ్ళలో ఎందుకు అనంటే సరైన పాస్చర్ ఉండకపోవడం వలన ఆ ఎముకలు అరిగిపోతాయి అన్నమాట. ఇది లేట్ స్టేజెస్లో లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. స్పాండిలోసిస్ అన్నది ఒక డయాగ్నోసిస్, అంటే కీళ్ళు అరిగిపోయాయి అన్నమాట వెన్నుపూస ఎముకలు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఆ కీళ్ళు అరిగిపోవడం వలన వెన్నుపూస ఎముకలు ఒకటి మీద ఒకటి వరుసగా పేర్చినవి జారిపోతాయి, అంటే వరుస తప్పిపోతాయి అన్నమాట. దానిని స్పాండిలోలిస్థెసిస్ అని అంటాము. సో ఇలాంటి కండిషన్ వస్తే మాత్రం కొంచెం పెయిన్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో కూడాను ఫిజియోథెరపీ ద్వారా బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఇనీషియల్ స్టేజెస్లో ఈ పెయిన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే లేట్ స్టేజెస్ అయ్యేటప్పటికి ఆ వెన్నుపూస ఎముక జారిపోతే దాన్ని సర్జరీ ద్వారా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఇది చాలా కామన్గా ఉండే కాజెస్. ఇవి కాకుండా కొన్ని రేర్ కాజెస్ ఉంటాయి బ్యాక్ పెయిన్కి. ఒకటి ఏమిటంటే కిడ్నీస్లో స్టోన్ ఉండడం వలన, లేకపోతే గాల్ బ్లాడర్ సమస్యలు కానీ, లేకపోతే పొట్టలో కానీ పేగుల్లో కానీ వేరే సమస్యలు ఉన్నా సరే ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా వెన్నుపూసలోని ఇన్ఫెక్షన్స్ లేకపోతే ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు.
ఇవన్నీ కొంచెం రేర్ కండిషన్స్. అందుకనే విపరీతమైన బ్యాక్ పెయిన్తో సమస్యతో బాధపడేటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనం ఇలాంటి రేర్ కండిషన్స్ లేకపోతే సీరియస్ కండిషన్స్ని ముందుగానే గుర్తించి వాటిని ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. కాకపోతే మెకానికల్ పెయిన్ ఏదైతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలేటివ్లీ సేఫర్ అనమాట. అంటే వాటిని చాలాసార్లు మనము ఫిజియోథెరపీ ద్వారా లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఈరోజు మనము నీ రీప్లేస్మెంట్లో కొన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి వాటి మెలకువల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నీ రీప్లేస్మెంట్కి సంబంధించి సామాన్య ప్రజల్లోన ఎన్నో రకాల అపోహలు అండ్ డౌట్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ నీ రీప్లేస్మెంట్ అన్నది చాలా అడ్వాన్స్మెంట్స్ పొంది ఉన్నదన్నమాట లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోన. అండ్ నీ రీప్లేస్మెంట్ అన్నది ఆర్థరైటిస్ చివరి స్టేజ్లో చేయబడుతుంది. చాలామందికి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలాగా అని సతమతం అవుతూ ఉంటారు. అర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల అన్నది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది చేయకూడదు. అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మోకాలు నొప్పులతో సమస్యతో బాధపడే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడము, ప్లస్ ఎముక స్ట్రెంగ్త్ పెరగడానికి రకరకాల మందులు వాడడము, నీ ఎక్సర్సైజెస్ చేయడం వలన చాలాసార్లు పెయిన్ రిలీఫ్ ఉంటుందన్నమాట. కొద్ది మందిలో ఏంటంటే ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పెయిన్స్ తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వబడతాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏదో టెంపరీగా పనిచేస్తాయి. కాకపోతే లేట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసరికి నీ రీప్లేస్మెంట్ చేయడం వలన పేషెంట్కి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అది పేషెంట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని చూస్ చేసి సరైన పద్ధతిలో ఈ సర్జరీ చేయడం వలన మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ నీ రీప్లేస్మెంట్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ట్రెడిషనల్గా ఏమిటంటే మాన్యువల్ టెక్నిక్ అంటే సర్జన్ తన ఎక్స్పీరియన్స్ని వాడి రకరకాల పరికరాలతోని నీ రీప్లేస్మెంట్ సర్జరీని నిర్వర్తిస్తారు. కాకపోతే ఈ మధ్యకాలంలో రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది లేటెస్ట్ పద్ధతి. సో ఈ రోబోట్ సహాయంతో సర్జన్ ఏమిటంటే ఎముక ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని కట్ చేయడానికి యాక్యురేట్గా రోబోట్ సహాయంతో ఈ సర్జరీ నిర్వర్తించడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామందికి ఏమిటంటే ఈ రోబోటిక్ సర్జరీ అని అంటే రోబోటే వచ్చి ఆపరేషన్ చేస్తుందేమో అనుకుంటారు. కాకపోతే అది కరెక్ట్ కాదు. సో ఆపరేషన్ అన్నది ఏదైనా ఒకటే, నార్మల్గా మాన్యువల్గా చేసినా లేకపోతే రోబోటిక్ సర్జరీ చేసినా సరే. కాకపోతే రోబోటిక్ సర్జరీలోనే ఏంటంటే ఎక్స్ట్రా డివైస్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోన. సర్జన్ మోకాల్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత రోబోట్ సహాయంతో ఆ పేషెంట్ మోకాలకు సంబంధించిన డిఫరెంట్ ల్యాండ్ మార్క్స్ని మార్క్ చేస్తారనమాట. రోబోట్ సహాయంతో రిజిస్టర్ చేశాక రోబోట్ సర్జన్ని గైడ్ చేస్తుంది. అంటే ఆ బోన్ కట్స్ ఎలా చేయాలన్నది మనకి రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట ఆ మానిటర్ మీద. ఆ రోబోటిక్ ఆర్మ్తోని సర్జన్ని ఈ ఆపరేషన్ చేయడం వలన ఆ ప్రెసిషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో యాక్యురేట్గా మనం ఆ కాంపనెంట్స్ని లోపల కూర్చోపెట్టడానికి వీలవుతుంది. సో రోబోటిక్ అన్నది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మనకి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి. సో దీని ద్వారా పేషెంట్కి కొంచెం పెయిన్ కంట్రోల్ త్వరగా అవుతుంది, ప్లస్ పేషెంట్ ఎనాటమీని మనము రీక్రియేట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇది ఒక రకమైన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకొక రకమైన అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఆ మెటీరియల్ ఏదైతే లోపల నీ రీప్లేస్మెంట్కి ఏదైతే మెటీరియల్ వాడతారో అందులో చాలా మట్టుకు ఈ మధ్యన లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చాయి. అందులో ఒకటి ప్రధానమైనది ఏమిటంటే సెరామిక్ కోటెడ్ ఇంప్లాంట్స్. ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ ఏమిటంటే కోబాల్ట్ క్రోమ్ కానీ లేకపోతే టైటానియం అలాయ్తోని చేయబడుతుంది. కాకపోతే ఈ సెరామిక్ కోటెడ్ ఇంప్లాంట్స్ వేయడం వలన ఆ మోకాల్లో ఏదైతే ప్లాస్టిక్ వాడతారో అంటే పాలిఎథిలీన్ అంటారో దాని అరుగుదలని మనము డిలే చేయొచ్చు. సో ఈ కాంపనెంట్ లైఫ్ కాస్త పెరుగుతుంది ఈ సెరామిక్ ఇంప్లాంట్స్. ప్లస్ ఈ పాలిఎథిలీన్లో కూడాను వైటమిన్ ఈ ఇంప్రెగ్నేటెడ్ పాలిఎథిలీన్. సో ఆ పాలిఎథిలీన్లో విటమిన్ ఈని యాడ్ చేస్తారు. సో ఇది చేయడం వలన దాని ప్రాపర్టీస్ మెరుగుగా ఉంటాయి అన్నమాట. సో ఈ రకమైన ఇంప్లాంట్స్ వేయడం వలన మనము నీ రీప్లేస్మెంట్ ఏదైతే కాంపనెంట్ వేస్తామో దాన్ని లైఫ్ ఇంక్రీజ్ చేసి 15-20 సంవత్సరాల వరకు వచ్చేటట్టుగా మనము పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు.
ఇది కాకుండా లేటెస్ట్గా ఏమిటంటే నీ రిప్లేస్మెంట్లోన చాలామందికి నొప్పితో బాధపడుతుంటారు. అంటే ఆపరేషన్ చేశాక విపరీతమైన నొప్పి ఉంటుందేమో అని భయపడుతుంటారు. కాకపోతే అనెస్థీసియా టెక్నిక్స్ ఇప్పుడు చాలా మెరుగుగా ఉన్నాయి. సో ఆపరేషన్ చేశాక పేషెంట్ని వెంటనే నడిపించడానికి వీలవుతుంది. సో దీనికి రకరకాల నొప్పి తగ్గించడానికి మెలకువలు ఉన్నాయి. ఇందులో లోకల్గా ఆపరేషన్ చేసిన చోట ఇంజెక్షన్ ఇవ్వడము, లేకపోతే ఎపిడ్యూరల్ అనెస్థీసియా అంటే నడుములోనే ఒక క్యాథెటర్ లాగా ఉంచేసి ఆపరేషన్ అయిన వెంటనే నొప్పిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసి వెంటనే పేషెంట్ ఫిజియోథెరపీ చేయడానికి నడవడానికి వీలు పడేటట్టుగా మనకి ఈ అవకాశం ఉందన్నమాట. ఇది కాకుండా చాలామందికి నీ రిప్లేస్మెంట్ చేశాక కిందను కూర్చోలేరేమో, లేకపోతే మెట్లెక్కి దిగలేరు అన్న అనుమానం ఉంటుంది అనమాట. కాకపోతే సరైన ఫిజియోథెరపీ చేయడం వలన, సరైన టెక్నిక్లో ఈ ఆపరేషన్ చేయడం వలన పేషెంట్ త్వరగా కోలుకుంటారు. ఇది కాకుండా సర్జరీ చేసేటప్పుడు మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్ అంటే మనము అది మోకాలు ఆపరేషన్ చేసేటప్పుడు కండ మొత్తం కట్ చేయకుండా సబ్వాస్టస్ అప్రోచ్ అని, మిడ్ వాస్టస్ అప్రోచ్ అని రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. ఈ సర్జికల్ అప్రోచెస్ మినిమలీ ఇన్వేసివ్ అప్రోచ్ ద్వారా మనము ఎక్కువగా మసిల్ డ్యామేజ్ చేయకుండా ఈ ఆపరేషన్ చేయడానికి వీలు పడుతుందన్నమాట. ఈ రకరకాల మనము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడడం వలన పేషెంట్కి మనము మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతాము. పేషెంట్ ఏమిటంటే రికవరీ కాస్త స్మూత్గా ఉంటుంది. ఈ న్యూ మెటీరియల్స్ వాడడం వలన ఆ నీ రిప్లేస్మెంట్ లైఫ్ అన్నది కాస్త ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా కొద్ది మందిలోన మోకాలు ఏమిటంటే ఒక్కచోటే అరుగుతుంది. సో అలాంటప్పుడు కంప్లీట్ నీ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సెలెక్టివ్ పేషెంట్స్లోన పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయడం ద్వారా మనము మ్యాక్సిమం మనము న్యాచురల్ నీ జాయింట్ని ప్రిజర్వ్ చేసి పేషెంట్ త్వరగా కోలుకునేటట్టు మనము పేషెంట్కి హెల్ప్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇవన్నీ నీ రీప్లేస్మెంట్ పద్ధతిలోన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. ఈరోజు మనము హీల్ పెయిన్ అంటే మడమ నొప్పి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో చాలామందికి ఈ మడమ నొప్పి బాధతోని సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మడమ నొప్పికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైన కారణం ఏమిటంటే ప్లాంటార్ ఫెషైటిస్ అనే చాలా కామన్ కండిషన్ అనమాట. సో ఈ ప్లాంటార్ ఫెషైటిస్ అన్నది మడమలో ఉన్న ఒక లిగమెంట్ ఎక్కడైతే ఈ మడమలో ఉన్న ఎముక దగ్గర అటాచ్ అవుతుందో ఆ చోట ఇన్ఫ్లమేషన్ రావడం వలన ఈ కండిషన్ తలెత్తుతుందన్నమాట. ఇది నెగ్లెక్ట్ చేస్తే హీల్ స్పర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హీల్ స్పర్ అని అంటే మడమ నుంచి చిన్న ఎముక కొంచెం పెరిగి ప్రొజెక్షన్ లాగా ఫామ్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం వలన తలెత్తే కండిషన్ అనమాట. సో ఈ ప్లాంటార్ ఫెషైటిస్కి ప్రధానమైన కారణం ఏమిటంటే సరైన చెప్పులు వాడకపోవడం, ప్లస్ అదే పనిగా ఎక్కువసేపు నిల్చొని ఉండడం అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన పిక్కల్లో ఉన్న కండరాలు బీసుకుపోవడం అనమాట. కాఫ్ మసిల్ టైట్నెస్ ప్రధానమైన కారణం. సో ఇది ఎక్కువగా కూర్చొని ఉన్నా లేకపోతే అదే పనిగా ఎక్కువసేపు నిల్చున్నా సరే కాలక్రమేణా ఏమవుతుందనంటే ఈ పిక్కల్లో ఉన్న కండరాలు బీసుకుపోతాయి. దాని ఎఫెక్ట్ ద్వారా ఈ ప్లాంటార్ ఫేషియా మీద ఎక్కువ ఒత్తిడి కలిగి ఆ ప్లాంటార్ ఫేషియా దగ్గర ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే ఇంటర్నల్గా వాపు వచ్చి ఈ క్యాల్కేనియల్ స్పర్కి దారితీస్తుంది. ఇది ప్రధానమైన కండిషన్. ఇది కాకుండా కొంతమందికి అకిలిస్ టెండినైటిస్ అని అంటాం. ఇది సెకండ్ కండిషన్. ఇందులో కూడా ఏంటంటే మనకి వెనక భాగం హీల్కి వెనక భాగంలో ఎక్కడైతే ఈ అకిలిస్ టెండన్ అని పెద్ద నరం ఉంటుందో అది హీల్ బోన్ అటాచ్ అయిన చోట ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కూడా ప్రధానంగా ఏంటంటే సరైన ఫుట్వేర్ వాడకపోవడము, ప్లస్ అదే పనిగా ఎక్కువసేపు నిల్చొని ఉండడం అండ్ పిక్కల్లో ఉన్న కండరాలు బీసుకుపోవడము, వీటి వలన ఈ క్యాల్కేనియల్ స్పర్, హీల్ స్పర్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ అకిలిస్ టెండినైటిస్ మనం నెగ్లెక్ట్ చేస్తే దీన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎముక బాగా పెరిగిపోయి హ్యాగ్లండ్ డిఫార్మిటీ అనే ఇంకో మెడికల్ కండిషన్కి దారితీస్తుంది. సో అక్కడ ఏంటంటే ఎముక బాగా పెరిగిపోతుంది. ఎముక పెరిగిపోవడం వలన అక్కడ స్ట్రెస్కి గురై ఈ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్ది మందిలో ఏంటంటే శరీరంలో యూరిక్ యాసిడ్ శాతం పెరగడం వలన కూడాను ఈ హీల్ స్పర్స్ లేకపోతే ప్లాంటార్ ఫెషైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అన్నది మనకు అందరికీ శరీరంలోనూ ఒక మోతాదులో ఉంటుంది. కాకపోతే కొద్ది మందిలోనే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వలన, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే వంశపారంపర్యంగా కూడాను ఈ యూరిక్ యాసిడ్ మెటబాలిజం అంటే ప్యూరిన్ అనే కెమికల్ ఏదైతే ఉంటుందో దాని మెటబాలిజం డిస్టర్బ్ అయ్యేటప్పుడు
ఈ యూరిక్ యాసిడ్ శాతం పెరిగి ఒక్కొక్కసారి ఈ ప్లాంటార్ ఫాషియాటిస్కి ప్లస్ ఇన్సర్షనల్ అకిలిస్ టెండినైటిస్కి దారితీసే అవకాశం ఉంటుంది. కొద్ది రేర్ కండిషన్స్ ఏమిటి అంటే బ్యాక్స్టన్స్ న్యూరైటిస్ అని ఒక నరాలకు సంబంధించిన కండిషన్. ఇది కాకుండా కొద్దిమందిలో ఉన్న హీల్ బోన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే ఏమైనా చిన్న చిన్న స్వెల్లింగ్స్ కానీ ట్యూమర్స్ వచ్చినా సరే ఇలాంటి హీల్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాకపోతే మనం ప్రధానంగా గుర్తించాల్సిన కండిషన్స్ ఏమిటంటే ప్లాంటార్ ఫాషియాటిస్ ప్లస్ ఇన్సర్షనల్ అకిలిస్ టెండినైటిస్. సో ఇలాంటి హీల్ పెయిన్ సమస్యతో బాధపడే వాళ్ళు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదిస్తే ఒక ఎక్స్రే చేయించి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ క్యాల్కినియల్ స్పర్ ఉందా లేదా, ప్లస్ ఇంకేమైనా బోన్ పెరిగిందా లేదా, ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేయడానికి. ఇది కాకుండా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడం వలన ఈ గౌట్ అనే కండిషన్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేయడానికి వీలవుతుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చాలా మట్టుకు ఈ కండిషన్స్ మనం లైఫ్ స్టైల్ మార్చుకోవడం వలన లేకపోతే గౌట్ సమస్యతో ఉంటే ఆ గౌట్ కండిషన్ని మనము డయట్ ద్వారా ఇంప్రూవ్ చేయడం, అంటే ఆల్కహాల్ ఎక్కువగా అలవాటు ఉంటే అది తగ్గించుకోవడం, ప్లస్ నాన్ వెజ్ ఎక్కువగా ఉంటే అది తిన్నా సరే అది పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం. అది కాకుండా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని మనము రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో ఫుడ్ హ్యాబిట్సే కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అందులో అలోప్యూరినాల్ అని ఫెబుస్టాట్ అని ఇలాగ రకరకాల మందులతోని మనం యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఇది కాకుండా యూరిక్ యాసిడ్ నార్మల్గా ఉన్న వాళ్ళలోన ఈ సమస్య తలెత్తినప్పుడు ఈ కండిషన్ని మనం ఫిజియోథెరపీ ద్వారా కాఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ప్లాంటార్ ఫాషియా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ప్లస్ చెప్పులు మార్చడం వలన, అంటే డాక్టర్ చెప్పులు అని అంటారు, ఎంసీఆర్ షూస్ అని అంటారు దాన్ని. సో ఇలాంటి చెప్పులు వేసుకొని ఫిజియోథెరపీ ద్వారా చాలా మట్టుకు ఈ కండిషన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొద్ది మందిలో ఏంటంటే ఇవి కాకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసి లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ చేసి కూడాను ఈ నొప్పి నుంచి మనం విముక్తి పొందడానికి వీలవుతుంది. ఒక 5 to 10% కేసెస్లో ఎవరిలో అయితే ఈ బోన్ బాగా పెరిగిపోతుందో అండ్ ఈ ఫిజియోథెరపీ ద్వారా కూడాను ఈ హీల్ పెయిన్ కంట్రోల్ అవ్వనప్పుడు సర్జరీ ద్వారా ఆ పెరిగిన ఎముకను మనం తొలగించి మళ్ళీ ఆ లిగమెంట్ని రీఅటాచ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తే 100% కేసెస్లోనూ ఈ పెయిన్ నుంచి విముక్తి పొందడానికి వీలవుతుంది. సో చాలాసార్లు ఈ హీల్ పెయిన్కి కారణం ప్లాంటార్ ఫాషియాటిసే కాబట్టి రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, సరైన చెప్పులు వాడడమే ప్రధానమైన ట్రీట్మెంట్ మొడాలిటీస్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.